ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మాట మారదు, ఆయన మనస్సు మారదు, ఆయన ప్రేమ మారదు. మారవలసింది మనమే. ఆయనకు అనుగుణంగా, ఆయన ఆజ్ఞకు అనుగుణంగా మన జీవితాలను మార్చవలసింది మనమే. ఇది మనము అర్థం చేయాలి. అప్పుడే దేవునికి మహిమ, అప్పుడే దేవునికి ఘనత. అలా మారి దేవునికి మహిమనిచ్చిన వారిని నేను కూడా మహిమపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నిజంగా మనం ఆయనను మహిమపరచడానికే, ఆయనను గణపరచడానికే ఇక్కడ చేరి ఉంటే సంగమా, ఆ మార్పు మనలో లేదంటే మనం ఏ రోజు ఆయనను గణపరచలేము.